Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఢిల్లీ ప్రగతి మైదాన్ నేమ్ చేంజ్డ్ ఇంటూ భారత్ మండపం. భారత్ మండపం పేరు విన్నట్టుందా? ఎక్కడ విన్నారు? లాస్ట్ టైము న్యూఢిల్లీలో G20 సమావేశాలు జరిగాయి కదా. మరి ఆ G20 సమావేశాలు ఈ భారత్ మండపం కేంద్రంగానే నిర్వహించడం జరిగింది. ఈ భారత్ మండపం కేంద్రంగానే నిర్వహించడం జరిగింది. మరి అప్పుడు దానికి కొత్తగా పేరు పెట్టారు. మరి అంతకన్నా ముందు ఆ ఏరియా మొత్తాన్ని ప్రగతి మైదాన్ అని చెప్పి పిలిచేవారంట. మరి ఇప్పుడు ఆ ప్రగతి మైదాన్కి నేమ్ చేంజ్ చేసి దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అఫీషియల్ గా భారత్ మండపం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకే, మరి ఎవరు పేరు మార్చారు? దీన్ని ప్రగతి మైదాన్ ను భారత్ మండపం అని పేర్కొంటూ ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఐటిపిఓ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లోనే కాకుండా ఇప్పుడు ఐటిపిఓకి సంబంధించిన కొన్ని సమావేశాలు జరుగుతున్న ఏరియాలో మరి ఐటిపిఓ వాళ్ళ ఒక వెబ్సైట్ లో మరియు ఆ సమావేశాల మందిరాల దగ్గర కూడా పెద్దగా రాయించడం జరిగింది. అందువల్లనే ఇది న్యూస్ లోకి రావడం జరిగింది. ఓకే, మరి ఇందాక మాట్లాడుకున్నట్టు భారత మండపం పేరుతో ఏ సంవత్సరంలో జరిగింది G20 మీటింగ్? 2023లో G20 మీటింగ్ జరిగింది కదా ఇక్కడ. మరి ఇక్కడనే దాన్ని నిర్వహించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా దీంట్లో అంతర్జాతీయ ప్రదర్శనలు సమావేశాలకు ఇది ఒక కేంద్ర బిందువుగా న్యూఢిల్లీలో నిలవడం జరుగుతుంది. ఓకే, రాత్రిపూట ఇలా ఉంటుంది ఇది. మరి ఈ భారత్ మండపం మరి ప్రగతి మైదాన్ యొక్క నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రగతి మైదాన్ అనే పేరుని 1972లో మన స్వాతంత్రం వచ్చిన రజతోత్సవాల సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ ప్రదేశానికి ప్రగతి మైదాన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి అదే సంవత్సరం ఇందిరాగాంధీ గారు ఏషియా 72 ప్రదర్శనను కూడా ఇందులోనే ప్రారంభించారు. మరి అప్పటి నుంచి ఈ ప్రగతి మైదాన్ని జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మన వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు అందులోనే ఆ ప్రగతి మైదాన్లోనే భారత్ మండపం ఈ మధ్య కట్టారు. ఇప్పుడేమో ఆ ఫుల్ ఏరియాకే భారత్ మండపం అని చెప్పి పేరు మార్చడం జరిగింది. మరి భారత్ మండపంలో 2 భాగాలు ఉన్నాయంట. ఒక దాంట్లోనేమో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది ఇది. ఇంకొకటేమో చిన్న చిన్న వివిధ ఎగ్జిబిషన్ హాళ్ళు ఉంటాయంట. మరి ఈ పేరు మార్పు అనేది రీసెంట్ గా మన ఢిల్లీలో జరుగుతున్న 38th ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్ 2024 తో ప్రారంభమైంది. ఓకే, 38th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ ఆహార్ ఇది 2024లో నిర్వహిస్తున్నారు న్యూఢిల్లీలో. మరి అప్పటి నుంచి దీన్ని మొత్తాన్ని ప్రగతి మైదాన్ని భారత్ మండపం పేరుతో పిలవడం ప్రారంభమైంది. ఓకే, రైట్, ఈ పేరు ఇంపార్టెంట్ అండి. ఇందులో ముఖ్యంగా భారత్ మండపం అనే పేరు ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. నిన్న కొందరు అడిగారు అగ్ని 5 మిసైల్ సిస్టమ్ గురించి మాట్లాడమని. మరి ఈ రోజు క్లాస్ లో మాట్లాడతానని చెప్పాను. అందుకోసమే ఇది ఇక్కడ ఇంపార్టెంట్ గా దీన్ని పెట్టడం జరిగింది. ఓకే, ఇండియా టెస్ట్ ఫైర్స్ అగ్ని 5 బ్యాలిస్టిక్ మిసైల్ విత్ మల్టిపుల్ వార్హెడ్ టెక్నాలజీ అండర్ మిషన్ దివ్యాస్త్ర ప్రాజెక్టు విజయవంతం కావడం జరిగింది. మొన్న మార్చ్ 11th రోజు దాని కింద ఈ మిషన్ దివ్యాస్త్ర కింద బహుళ వార్హెడ్లు మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా DRDO వాళ్ళు పరీక్షించడం జరిగింది. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO వాళ్ళు అగ్ని 5ని మరి పరీక్షించడం జరిగింది. ఇందులో మల్టిపుల్ వార్ హెడ్స్ ని తీసుకెళ్లగలిగే సామర్థ్యం అనేది ఈ అగ్ని 5కి ఉంది. జనరల్ గా అగ్ని మిసైల్స్ అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఏపీజే అబ్దుల్ కలాం గారు, రైట్? ఏపీజే అబ్దుల్ కలాం గారు. మరి ఇప్పుడు ఈ మిషన్ దివ్యాస్త్ర అన్న పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన DRDO శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఇందులో పరీక్షించడం జరిగింది. ఓకే, మరి ఏ పరిజ్ఞానం అన్నాను ఇందాక?
ఎంఐఆర్వి టెక్నాలజీ, దట్ ఈస్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ పరిజ్ఞానాన్ని మరి డిఆర్డిఓ వాళ్ళు పరీక్షించడం జరిగింది. మరి ఈ టెక్నాలజీ కలిగిన కొన్ని చాలా తక్కువ దేశాలు మాత్రమే ఉన్నాయి. మరి వాటి సరసన ఒక ప్రముఖమైన దేశంగా మన భారతదేశం కూడా నిలవడం జరిగింది. ఎందుకంటే ఈ ఎంఐఆర్వి టెక్నాలజీని పొందడం, దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. మరి ఈ సామర్థ్యం ఆల్రెడీ యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ దేశంలో మాత్రమే ఉంది. మరి ఇండియా 6th దేశంగా నిలవడం జరిగింది. మరి ఈ అగ్నిఫైర్ మిజైల్ ని ఎక్కడి నుంచి ప్రయోగించారు? జనరల్ గా డిఆర్డిఓ వాళ్ళు మిజైల్ ని టెస్ట్ చేసిరంటే ఎక్కడి నుంచి చేస్తారు? శ్రీహరికోట నుంచా, లేకపోతే మొన్న కొత్తగా వచ్చే కులశేఖరపట్నం నుంచా? రెండు కాదు, ఒడిస్సాలోని వీలర్ ఐలాండ్ ఉంది కదా, ఒకప్పటి వీలర్ ఐలాండ్, ఇప్పుడు మరి ఏపీజే అబ్దుల్ కలాం దీవి ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పి పిలుస్తున్నాం కదా, మరి అక్కడి నుంచే ఈ అగ్నిఫైర్ మిజైల్ ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. మరి టెస్ట్ చేసిన తర్వాత ఏ లక్ష్యాలను అయితే దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రయోగించారో అవన్నీ నెరవేరినట్టు డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే, మరి ఈ మిషన్ దివ్యాస్త్ర అనే ప్రాజెక్ట్ కి ఒక మహిళా శాస్త్రవేత్త నేతృత్వం వహించడం జరిగింది. ఓకే, హూ ఇస్ ద మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా? టెస్సీ థామస్. షీ ఇస్ కాల్డ్ మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఈమె మీద చాలా సార్లు క్వశ్చన్ వచ్చాయండి. మరి ఈమె పేరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మరి ఈ ప్రాజెక్ట్ లో చాలా మంది మహిళలు కూడా పనిచేయడం జరిగింది. మన ఇస్రోలో మాత్రమే కాదండి, డిఆర్డిఓలో కూడా చాలా మంది ఉమెన్ సైంటిస్టులు పనిచేస్తా ఉంటారు. ఓకే, మరి ఇప్పుడు ఈ అగ్ని-5 క్షిపణి యొక్క డీటెయిల్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అగ్ని మిజైల్స్ అనేవి న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ అండి. అగ్ని మిజైల్స్ అనేటివి న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్. మరి ఈ అగ్ని-5 అనే కాదు, ఆల్ అగ్ని మిజైల్స్ ఆర్ ఇండిజినియస్లీ మేడ్. ఓకే, సో ఈ అగ్ని-5 మిజైల్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ రూపొందించిన క్షిపణుల్లో అత్యంత శక్తివంతమైనది మరియు అత్యంత లార్జ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు. దీని ప్రస్తుత కెపాసిటీ 6000 కిలోమీటర్స్ దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదని టెస్టుల్లో నిరూపితం అయింది. మరి ఈ ఖండాంతర క్షిపణి, దట్ ఈస్ ICBM, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్, న్యూక్లియర్ వెపన్స్ ని కూడా వాటితో పాటు మోసుకెళ్ళగలదు. ఓకే, మరి దీన్ని ఎవరిని దృష్టిలో ఉంచుకొని ఈ అగ్ని-5 ని మనము ప్రయోగించడం జరిగింది? ఎవరి కోసం రూపొందించాం? ఎవరిని దృష్టిలో పెట్టుకొని? పాకిస్తాన్ లేదు. 6000 కిలోమీటర్స్ ఎందుకండి పాకిస్తాన్ అటాక్ చేయడానికి? పక్కకే కదా. మరి ICBM అగ్ని-5 ఎవరిని దృష్టిలో ఉంచుకొని చేశాము? చైనా. ముఖ్యంగా చైనా నుంచి ఎదురయ్యే సమస్యలను, వాళ్ళ నుంచి ఎదురయ్యే ముప్పుల్ని తిప్పుకొట్టడానికి దీన్ని రూపొందించడం జరిగింది. 6000 కిలోమీటర్స్ రేంజ్ అంటే మొత్తం చైనానే కాదు, ఏషియా మొత్తం దీని రేంజ్ కేపబిలిటీలోకి రావడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు అగ్ని-5 కన్నా ముందు అగ్ని సిరీస్ లో అగ్ని 1, 2, 3, 4 అన్ని ఆల్రెడీ ప్రయోగించడం జరిగింది. మరి వాటి దూరం 700, మినిమం 700 అగ్ని-1, మాక్సిమం అగ్ని-5 3500 కిలోమీటర్స్ మధ్య దూరాన్ని మాత్రమే అవి చేరుకోగలవు. ఈ అగ్ని మిజైల్స్ అనేటివి 1990 నుంచి భారత సైనిక దళాల్లో సేవలు అందిస్తున్నాయి. ఓకే, మరి ఇది ఓన్లీ భూమి మీద నుంచి మాత్రమే ప్రయోగించవచ్చు అగ్ని-5 ని? అగ్ని ఇప్పటి వరకు ఉన్నాయి అన్నిటి నుంచి ప్రయోగించవచ్చు. మరి అగ్ని-5 లేదు. ఇండిజినియస్ టెక్నాలజీ మన వాళ్ళే రూపొందించిన ఈ క్షిపణిని అటు జలం అంటే వాటర్, ఎయిర్, ల్యాండ్ ఈ 3 మార్గాల్లో దీన్ని ప్రయోగించవచ్చు. ఓకే, మరి ఈ అగ్ని-5 మిజైల్ టెస్టింగ్ అనేది ఇదే మొట్టమొదటిసారి జరగడం కాదు. అగ్ని-5 మిజైల్ టెస్ట్ ని మన దేశం ఆల్రెడీ అనేక సార్లు పరీక్షించడం జరిగింది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఎంఐఆర్వి టెక్నాలజీతో ఈ అస్త్రాన్ని ప్రయోగించడం అనేది ఫస్ట్ టైం. ఓకే, ఎంఐఆర్వి టెక్నాలజీతోని దీన్ని ప్రయోగించడం అనేది మొట్టమొదటిసారి. ఎంఐఆర్వి ఫుల్ ఫామ్ ఎగ్జామ్ లో అడగచ్చు. ఎంఐఆర్వి ఫుల్ ఫామ్ ఏంటి? మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఓకే, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. మరి సాధారణంగా నార్మల్ గా ఒక క్షిపణిని మనము తీసుకుంటే, సాధారణంగా ఒక క్షిపణి తన వార్ హెడ్ తో 1 లక్ష్యంపై మాత్రమే దాడి చేయగలుగుతుంది. ఓకే, క్షిపణి లోపల ఇది వార్ హెడ్ ఉంటుందండి. మరి దాని నుంచే దాడి చేస్తుంది. మరి జనరల్ గా అయితే ఒక టార్గెట్ మీద మాత్రమే దాడి చేస్తుంది. అయితే
ఈ ఎంఐఆర్వి సాంకేతికత దట్ ఈస్ ఎంఐఆర్వి టెక్నాలజీ వల్ల ఒకే క్షిపణిలో మల్టిపుల్ వార్ హెడ్స్ అని అమరుస్తారు. అందుకే ఇది ప్రపంచంలో 6 దేశాల మధ్య మాత్రమే ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ, హైలీ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ. ఒక్క క్షిపణిలో మల్టిపుల్ వార్ హెడ్స్ ని అమరుస్తారు. ఓకే, మరి లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో ఇది ప్రధానమైన మిజైల్ నుంచి విడిపోయిన తర్వాత స్వతంత్రంగా ఇవి వ్యవహరించగలవు. ఒక మిజైల్స్ లో చిన్నవి మల్టిపుల్ ఉంటాయి. మరి లక్ష్యానికి వెళ్లే దగ్గర ఒకసారి అవి సపరేట్ అయిపోయిన తర్వాత కూడా ఇవి స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా వ్యవహరించే కెపబిలిటీ అనేది వీటిల్లో ఉంటుంది. అలాగే ఈ ఎంఐఆర్వి టెక్నాలజీతో ఉన్న వార్ హెడ్స్ లో వేరు వేగాల్లో వేరు దిక్కుల్లో ఒకే సమయంలో ప్రయోగించగలిగే అంత టెక్నాలజీ అందులో ఉంటుంది. మరి వాటి ద్వారా ఏకకాలంలో ఒకటే సమయంలో డిఫరెంట్ మల్టిపుల్ లక్ష్యాల్ని మనం ఛేదించవచ్చు. ఓకే, మరి లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాల మధ్య దూరం 100 కిలోమీటర్లు ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీదకి ప్రయోగించాం, ఈడ బీజింగ్ ఉంటది, ఈడ షాంఘై ఉంటది, ఇక్కడ ఇంకొక ఏరియా ఏదో ఉంటది. ఈ అన్నిటి మీదకి ప్రయోగించాలనుకున్నా కూడా హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నా కూడా పెద్దగా ప్రాబ్లం లేకుండా ఇది ఎంచుకున్న లక్ష్యాలని నిర్దిష్టంగా ఛేదించగలుగుతుంది. ఓకే, మరి ఈ అగ్ని-5 లో మల్టిపుల్ వార్ హెడ్స్ ఉంటాయన్న. ఎన్ని ఉంటాయి? మల్టిపుల్ అంటే 4 నుంచి 12 వార్ హెడ్స్ ను మోసుకెళ్ళగలిగే సామర్థ్యం అనేది అగ్ని-5 మిజైల్ లో ఉంటుంది. ఓకే, రైట్. అలాగే ఇంకా ఇందులో మాట్లాడుకోవడానికి ఏముంది? మళ్ళీ అదే ఎంఐఆర్వి టెక్నాలజీని అభివృద్ధి చేయడం అనేది చాలా కష్టం. దీనికి భారీ క్షిపణులు, చిన్న వార్ హెడ్లు, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన మార్గనిర్దేశక వ్యవస్థ అంటే జిపిఎస్ లాంటి వ్యవస్థ, ఒక క్రమ పద్ధతిలో వార్ హెడ్లను విడుదల చేసే క్లిష్టమైన టెక్నాలజీ అనేది అవసరం పడుతుంది. అందువల్లనే ఈ అగ్ని-5ని చాలా సార్లు ఇప్పటి వరకు టెస్ట్ చేసినా కూడా ఈసారి ఎంఐఆర్వి టెక్నాలజీతో టెస్ట్ చేస్తున్నారు అనే విషయం ఇంతగా హెడ్లైన్ లోకి రావడం జరిగింది. అగ్ని-5 ఒక ఎత్తు, ఎంఆర్ఐవితో ఉన్న అగ్ని-5 ఒక ఎత్తు. ఓకే, రైట్. మరి తాజాగా ప్రయోగించిన అగ్ని-5 ఎంఐఆర్విలో స్వదేశీ మన ఇండిజీనియస్ ఏవియానిక్ వ్యవస్థల్ని ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సెన్సార్ వ్యవస్థలు అన్నిటినీ పెట్టి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇప్పుడు జనరల్ అగ్ని మిజైల్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అగ్ని ఎంఐఆర్వి టెక్నాలజీ గురించి మాట్లాడాం కదా. మరి ఇప్పటి వరకు ఉన్న అగ్ని మిజైల్స్, అసలు అగ్ని మిజైల్ కాన్సెప్ట్ ఏంటి? అగ్ని 1, 2, 3, 4, 5, 6 కూడా ఉంది, రాబోతోంది. మరి అవి ఎంత డిస్టెన్స్, రేంజ్ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, సో అగ్ని క్షిపణి భారత రక్షణ వ్యవస్థ అభివృద్ధి చేసిన క్షిపణులు. అంటే మన టోటలీ ఇండిజీనియస్లీ మేడ్. ఇవి మధ్యస్థ మీడియం రేంజ్ నుంచి ఐసిబిఎం లెవెల్ వరకు దీని రేంజ్ అనేది ఉంటుంది. మరి దీన్ని ఏ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ అగ్ని మిజైల్స్ స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పి చాలా సార్లు అడగడం జరుగుతుంది. వీటిని సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా హైదరాబాద్ లోని డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఆర్పీజే అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో ఏర్పడింది అప్పట్లో. ఓకే, మరి ఇప్పటికైతే 5 క్షిపణులు అందుబాటులో ఉన్నాయి అగ్ని మిజైల్స్ కి సంబంధించి, దీంతో కలిపి. ఓకే, మరి ఇందులో మనం ఇప్పుడు దీని మిజైల్ రేంజ్ ఎంత అనేది చూద్దాం. అగ్ని-1 ఇది మీడియం రేంజ్ మిజైల్. దీని రేంజ్ 700 to 1200 కిలోమీటర్స్. మెయిన్ గా 700 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మరి అగ్ని-2 ఏమో ఇది కూడా మధ్యాంతర పరిధి క్షిపణి, 2000 to 3000 కిలోమీటర్స్. అగ్ని-3 2500 to 3000 కిలోమీటర్స్. అగ్ని-4 3000 to 4000 కిలోమీటర్స్. మరి అగ్ని-5 అనేది ఖండాంతర క్షిపణి అండి. ఇది ఐసిబిఎం. అగ్ని-5 ఈజ్ ఐసిబిఎం. దీని రేంజ్ 5000 కిలోమీటర్స్ నుంచి 8000 కిలోమీటర్స్ మధ్యలో వరకు ట్రావెల్ చేయగలదు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మొన్న ప్రయోగించింది అయితే 5000 కిలోమీటర్స్. ఓకే, రైట్. మరి అగ్ని-6 ఏమో 8000 నుంచి 10000 కిలోమీటర్స్ వరకు ప్రయోగించగలదు. ఇప్పటి వరకు అటు రష్యా, యుఎస్ఏ, చైనా మధ్యలో ఉన్న ఐసిబిఎంస్ మాక్సిమం కెపాసిటీ 16,000 కిలోమీటర్స్.
ఇంతగా ఎందుకు సార్ అని చెప్పి మీరు అనొచ్చు. మనకంటే ఉన్న ఏకైక శత్రువు చైనా. పాకిస్తాన్ శత్రువు అనకండి, అది మన ముందట దేనికి పనికిరాదు పాకిస్తాన్ వాళ్ళు. సో చైనా ఈజ్ అవర్ మెయిన్ టార్గెట్, రైట్? సో మరి చైనా మన మెయిన్ టార్గెట్, మనకున్న ఏకైక టార్గెట్ ప్రస్తుతానికి. కాబట్టి మన కేపబిలిటీ 5000 నుంచి 8000 ఉంటే సరిపోతుంది. బట్ చైనా వాళ్ళకు, లేకపోతే రష్యా వాళ్ళకు, యుఎస్ వాళ్ళకు, అటు యుఎస్ ఎక్కడనో ఉంటుంది, చైనా ఎన్నో ఉంటుంది, రష్యా ఎన్నో ఉంటుంది. సో వీళ్ళందరికీ మీ 3 మల్టిపుల్ టార్గెట్స్ కదా, వీళ్ళు ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు. సో వాళ్ళు ఆటోమేటిక్ గా అబోవ్ 15,000 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న రేంజెస్ ఉన్న మిసైల్స్ ని అభివృద్ధి చేస్తా ఉంటారు. మనకు ఇప్పటికైతే అంత అవసరం లేదు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, అగ్ని మిసైల్స్. అగ్ని 5 ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. దీని రేంజ్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ అగ్ని 5 మిసైల్ అండ్ ద టెక్నాలజీ, ద లేటెస్ట్ టెక్నాలజీ, ఎంఆర్విఐ టెక్నాలజీ ఉంది కదా, అది వెరీ ఎంఐఆర్వి టెక్నాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ తెలంగాణ మెన్. మన భారత గవర్నమెంట్ ఇచ్చే అత్యున్నత పురస్కారమైన సాహిత్య అకాడమీ అవార్డుని కరీంనగర్ జిల్లాకు చెందిన, కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన డాక్టర్ నాగరాజు సురేంద్ర గారు. డాక్టర్ నాగరాజు, ఎస్, ఈయన ప్రొఫెషనల్ డాక్టర్ గా కూడా పనిచేశారంట. నాగరాజు సురేంద్ర గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఈయనకు ఇవ్వడం జరిగింది. ఓకే, గెలుచుకోవడం అనలేము కానీ ఈయనకు ఇవ్వడం జరిగింది. పేరు నాగరాజు సురేంద్ర. 100% టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 100% క్వశ్చన్ అనేది నాగరాజు సురేంద్ర. ఆయన ఏ బుక్ ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చారు, ఇదంతా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడుగుతాడు. మరి ఈయనకు అసలు ఎందుకు ఇచ్చారు? 2023 ఇయర్ గాను అనువాద సాహిత్య విభాగంలో, అనువాదం చేస్తూ ఉంటారు కదా, ట్రాన్స్లేషన్ సాహిత్యం విభాగంలో ప్రముఖ కవి అయిన పవన్ కే వర్మ గారు ఇంగ్లీష్ లో రాసిన గాలిబ్ ది టైమ్ పుస్తకాన్ని, ఇక్కడ ఉంది కదా, ఎస్, గాలిబ్ నాటి కాలం అని పవన్ కే వర్మ గారు ఇంగ్లీష్ లో రాస్తే దాన్ని నాగరాజు సురేంద్ర గారు తెలుగులోకి అనువదించడం జరిగింది. ఏ పుస్తకాన్ని అనువదించారు? గాలిబ్ ది మ్యాన్ ది టైమ్ అనే పుస్తకాన్ని. ఓకే, గాలిబ్ నాటి కాలం అన్న పేరు మీద ఈయన దాన్ని అనువదించడం జరిగింది. ఓకే, 2017 లో దీన్ని ఆయన అనువదించారట. మరి ఈ పుస్తకం, ఇక్కడ కనిపిస్తున్న పుస్తకం ఉంది కదా, ఎస్, ఈ పుస్తకానికే ఈ అవార్డు రావడం, ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసినందుకే ఈయనకు ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే, మరి తెలంగాణ నుంచి చాలా మంది అందుకున్నారు కదా సాహిత్య అకాడమీ అవార్డులు. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 5 రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీలో అందుకున్నారట. మరి ఇప్పుడు ఇంకొక పురస్కారం రావడంతో ఓల్డ్ కరీంనగర్ జిల్లా నుంచి 6 అవార్డు వచ్చినట్టు అయ్యింది. మరి కరీంనగర్ జిల్లా నుంచి కవులు, సాహిత్యము అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే ఎవరండి? కరీంనగర్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సినారే గారు ఉన్నారు కదా, సి నారాయణ రెడ్డి. ఎస్, సి నారాయణ రెడ్డి గారికి ఎగ్జాక్ట్లీ 50 ఇయర్స్ కిందట కవిత్వం విభాగంలో మంటలు మానవుడు అన్న కవితా సంపుటికి 1973లో సినారే గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఓకే, అలాగే 2017లో వారాల నరసయ్య బాలల సాహిత్యానికి చేసిన కృషికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఆయన అందుకున్నారు. ఈయన పేరు మరి అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినారే ఇంపార్టెంట్. అలాగే మన ఈ రోజు న్యూస్ లో ఉన్న నాగరాజు సురేంద్ర గారు వెరీ ఇంపార్టెంట్. అలాగే 2022లో కూడా ఒక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి. బాలల తాత బాపూజీ గేయ కథకు బాలల తాత బాపూజీ, ఓకే, అంటే మన బాపూజీ గాంధీ గారు ఉన్నారు కదా, బాలల తాత బాపూజీ గేయ కథకు మోహన్ అనే ఆయనకు 2022లో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా చాలా మందికి వచ్చాయండి. అలాగే నల్లమల భాస్కర్ అని చెప్పి ఆయన కూడా ట్రాన్స్లేషన్ బాగా చేస్తారు. స్మార్మక శిలలు అనే తెలుగు అనువాదానికి 2014లో ఆయనకు కూడా ఇచ్చారు. ఇలా చాలా మంది తెలంగాణ వ్యక్తులకు రావడం జరిగింది. మరి అసలు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అంటే ఏంటి, అసలు ఎవరికి ఇస్తారు,
మరి ఆ ఆర్గనైజేషన్ ఎవరు నిర్వహిస్తారు, ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఈ కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954 నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరెవరికి ఏ లాంగ్వేజెస్ లో లిటరేచర్ లేకపోతే కవిత్వం లేకపోతే ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారా, అన్ని లాంగ్వేజెస్ లో ఇస్తారంటే లేదండి. రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు వీళ్ళు సపరేట్ గా పరిగణనలోకి తీసుకున్న కొన్ని భాషలను కలిపి మొత్తంగా 24 భాషల సాహిత్యవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. షెడ్యూల్డ్ లాంగ్వేజ్ 22 ఉన్నాయి కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, మరి వాటికి ఇంకొక 2 యాడ్ చేసి 24 భాషల్లో రాసిన వాళ్లకు, ట్రాన్స్లేట్ చేసిన వాళ్లకు, సాహిత్యవేత్తలకు ఎవ్రీ ఇయర్ ఈ సాహిత్య అకాడమీ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి దీంట్లో ఒక జ్ఞాపిక ఇస్తారు, అలాగే మనీ బహుమతి కూడా ఇస్తారు. మరి 1954 లో ఈ అవార్డుని స్టార్ట్ చేసిన 1955 నుంచి దీన్ని ప్రదానం అనేది చేస్తున్నారు. అండ్ ఇండియన్ లిటరేచర్ పురస్కారాల్లో సంబంధించినంత వరకు ఇది దీనికన్నా పెద్దది ఇంకోటి లేదండి. అత్యుత్తమైనది అని మనం అంటూ ఉంటాం కదా. ఎస్, మరి సాహిత్య అకాడమీ అవార్డు అనేది భారత సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైన పురస్కారంగా దీన్ని భావిస్తా ఉంటారు. ఓకే, మరి తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు కూడా మనకు తెలియాలి కదా. అంటే తెలంగాణ మాత్రమే కాకుండా మన ఏపీ స్టూడెంట్స్ కోసం కూడా మనకు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎస్, మరి తెలుగు భాషకు చెందిన ఈ పురస్కార గ్రహీతలు 2023లో రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే పుస్తకానికి టి పతాంజలి శాస్త్రి గారికి ఇవ్వడం జరిగింది. ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా హైదరాబాద్ లోనే ఉంటూ హైదరాబాద్ లోనే అన్ని ఇవన్నీ జరగడం జరిగింది. ఓకే, మరి ఇలా ప్రతి ఇయర్ చాలా మందికి ఇచ్చారండి. అందులో ఫేమస్ కొందరు ఉన్నారు. తెలంగాణ గోరటి వెంకన్న ఉన్నాడు కదా. గోరటి వెంకన్నకు 2021లో భాగంగా ఆయనకు కూడా ఇచ్చారు. 2021లో వల్లంకి తాళం అనే పుస్తకానికి ఇవ్వడం జరిగింది. అలాగే దేవిప్రియ గారు రాసిన గాలి రంగు అనే పుస్తకానికి, అలాగే సామాల సదాశివ స్వర్ణలయలు, ఎర్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ద్రౌపది అనే పుస్తకానికి 2009లో ఇచ్చారు. అలాగే గడియారం రామకృష్ణ శర్మ గారు రాసిన శతపత్రం అనే పుస్తకానికి ఇచ్చారు. అలాగే అంపశయ్య నవీన్ మీద చాలాసార్లు తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్ లో వచ్చిందండి. 2004లోనే ఆయన రాసిన కాలరేకులు అనే పుస్తకానికి నవల విభాగంలో అంపశయ్య నవీన్ గారికి సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే చెరుకూరి రామారావు గారు, ఆచార్య ఎన్ గోపి కాలాన్ని నిద్రపోనివ్వను అని ఆయన రాసిన ఒక పద్య రచనకు ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారండి, 100s లో ఉన్నారు. ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటారు కదా ఎవరికో ఒకళ్ళకు. మరి ఇందులో ఫేమస్ వాళ్ళది మాత్రమే మనకి ఎగ్జామ్ లో అడిగే వాళ్ళది మాత్రమే చెప్తున్నాను. గుంటూరు శేషేంద్ర శర్మ కాలరేకులు 1994, కె శివారెడ్డి గారు 1990 మోహన అనే దానికి ఇచ్చారు. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి. ఆరుద్ర గురజాడ గురుపీఠం అనే దానికి. రావూరి భరద్వాజ జీవన సమరం అనే పుస్తకానికి 1983లో ఇవ్వడం జరిగింది. నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి, సీతా జోష్యం అనే నాటకానికి ఇవ్వడం జరిగింది ఆయనకు. మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఇచ్చారు. అలాగే కండుర్తి ఆంజనేయులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. దాశరథి కృష్ణమాచార్యులు, సి నారాయణ రెడ్డి, సినారే శ్రీశ్రీ గారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. తాపి ధర్మారావు, బాలగంగాధర్ తిలక్ అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఆయన కాదండి, ఈయన వేరే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అని ఒక ఆయన ఉన్నాడు. అమృతం కురిసిన రాత్రి అనేది ఆయన రాసిన పుస్తకానికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే త్రిపురనేని గోపీచంద్, విశ్వనాథ సత్యనారాయణ 1000 పగడగలు, రైట్, మరి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ద గ్రేట్ సురవరం ప్రతాపరెడ్డి గారికి 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకానికి కూడా సాహిత్య అకాడమీ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈయన పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సురవరం ప్రతాపరెడ్డి గారి మీద ఏదో ఒక క్వశ్చన్ రాకుండా, తెలంగాణ మూమెంట్ లోను, హిస్టరీలోను, కల్చర్ లోను ఎక్కడో ఒక దగ్గర రాకుండా క్వశ్చన్ పేపర్ అనేది రాదు, Group 2 పేపర్. ఓకే, సురవరం ప్రతాపరెడ్డి, రైట్. Coming on to the next topic for today, that is India continues to be world's largest
ఆర్మ్ ఇంపోర్టర్. మనం ఎక్స్పోర్ట్ ఈ మధ్య చేయడం స్టార్ట్ చేసాము ఆర్మ్స్ ని, బట్ స్టిల్ వీఆర్ ద లార్జెస్ట్ ఆర్మ్ ఇంపోర్టర్స్ ఆఫ్ ద వరల్డ్. ఆయుధ దిగుమతులు చేసుకునే దేశాల్లో భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉందంట. మరి గత 5 ఏళ్లలో 2009 నుంచి 2023 వరకు మన దేశం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేసిందని, మరి ఈ 5 ఏళ్లలో భారతదేశ ఆయుధ కొనుగోలు అనేవి 4.7% పెరిగింది అని చెప్పి సిప్రి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. సిప్రి ఈ ఆయుధాలకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఇచ్చే నివేదిక చాలా ప్రామినెంట్ కదా. ఎస్, దీని మీద ఎగ్జామ్స్ లో కూడా చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది సిప్రి రిపోర్ట్ మీద. మరి సిప్రి అంటే ఏంటి అసలు? దీని ఫుల్ ఫామ్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్వీడన్. ఓకే, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇది స్వీడన్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్. ఓకే, రైట్. నౌ గ్లోబల్ షేర్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ద 10 లార్జెస్ట్ ఇంపోర్టర్ చూసుకుంటే ఇండియాది మొత్తంగా 9.8% ఉందట. ప్రపంచంలో 100 ఆయుధాలు అమ్ముడు పోతుంటే అందులో 9.8% ఆయుధాలు మన దగ్గర నుంచే పోతున్నాయి, టాప్ ప్లేస్. దాని తర్వాత సెకండ్ సౌదీ అరేబియా వాళ్ళు ఉంటున్నారు, దాని తర్వాత ఖతార్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, అండ్ రీసెంట్ గా ఉక్రెయిన్ కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎందుకు? ఉక్రెయిన్ రష్యా వార్. దాని తర్వాత 5th పొజిషన్ లో మరి పాకిస్తాన్ నిలవడం జరిగింది. వాళ్ళ ఎకానమీ లేదు, తిండి పెట్టడానికి జనాలకు తిండి పెట్టడానికి పైసలు లేవు, కానీ ఆయుధాలని మాత్రం భలే కొంటా ఉంటారు. ఎందుకు? అక్కడ అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఏంటి? వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కాదు, వాళ్ళ ప్రెసిడెంట్ కాదు, వాళ్ళ సుప్రీం కోర్టు కాదు, ఏది కాదు, వాళ్ళ మిలిటరీ, వాళ్ళ ISIA స్ట్రాంగెస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ పాకిస్తాన్. ఓకే, సో రైట్, నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ప్రపంచంలోనే అనేక దేశాలు అత్యధిక ఆయుధాలు పోటీతో కొనుగోలు చేసి ప్రపంచంలో తమ ప్రభావాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఈ ఆయుధాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. అయితే మరి ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల్లో మొట్టమొదటి స్థానంలో మన దేశం, భారతదేశమే ఉందని ఈ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. ఓకే, మరి ఇది ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం, రైట్. మరి మనం కొంటున్న అన్ని ఆయుధాల్లో మనకు ముఖ్యంగా ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం? ఫ్రమ్ విచ్ కంట్రీస్ ఇండియా మెయిన్లీ ఇంపోర్టింగ్ అంటే ఫస్ట్ రష్యా. మనం కొనే ఆయుధాల్లో 36% ఆఫ్ ద ఆయుధాలని రష్యా నుంచే కొంటున్నాం. తర్వాత సెకండ్ ప్లేస్ లో ఫ్రాన్స్ ఉంది. అప్పుడు ఈ మధ్య ఫ్రాన్స్ తోని సబ్మరైన్ సంబంధించిన ఒప్పందం కూడా చేసుకున్నాం కదా. ఎస్, మరి రష్యా, ఫ్రాన్స్, తర్వాత థర్డ్ ప్లేస్ లో USA వాళ్ళు ఉండడం జరిగింది. USA నుంచి 13% ఆయుధాలను మనం కొంటున్నాం. అదే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడి నుంచి కొంటూ ఉంటారు? చైనా నుంచే కొంటారు. పాకిస్తాన్ వాళ్ళు మాక్సిమం గా చైనా నుంచే కొనడం జరుగుతుంది. ఓకే, మరి 2019-23లో ఆయుధ దిగుమతులు చేసుకునే దేశాల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే పాకిస్తాన్ వాళ్ళు 5th ప్లేస్ లో నిలవడం జరిగింది. మరి ఎక్స్పోర్ట్స్ చాలా కంట్రీస్ చేస్తున్నాయి కదా, ఏ కంట్రీస్ చేస్తాయి? ముఖ్యంగా USA, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ. ఈ దేశాలే మెయిన్ గా చేస్తాం. మనం కూడా చేస్తాం. మన బ్రహ్మోస్ ని వియత్నాంకి అమ్మాం. మరి కొన్ని మన చుట్టుపక్కల దేశాలైన నేపాల్, మాల్దీవ్స్ కి, శ్రీలంకకు, వీటికి కూడా అమ్ముతా ఉంటాం షిప్స్ ని, అవి ఇవి. బట్ మనం స్టిల్ వీఆర్ కిడ్స్. ఈ ఫీల్డ్ లో మనం ఇంకా కిడ్సే. చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చాలా చేస్తున్నారు, బట్ రీసెంట్ గా వాళ్ళు ఆయుధ దిగుమతుల్లో లాస్ట్ 5 years తో కంపేర్ చేస్తే వాళ్ళది 44% అనేది డిక్రీజ్ అయింది. అలాగే మరి వేరే దేశాల్లో మాత్రం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ దేశాల్లో పెరుగుతుంది అంటే US లో పెరుగుతుంది, అలాగే ఈ ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాల్లో పెరుగుతుంది. బట్ రష్యాది మాత్రం తగ్గుతుంది. ఓకే, భారత్ కు రష్యా అత్యధికంగా 36% ఆఫ్ ద ఆయుధాలను సరఫరా చేస్తున్నప్పటికీ ఆయుధాల ఎగుమతుల్లో రష్యా 3వ స్థానానికి చేరుకోవడం అనేది ఇదే తొలిసారంట. ఎందుకు? 2014, 2018, 2019 to 2023 మధ్య రష్యా వాళ్ళ ఆర్మ్ ఎక్స్పోర్ట్స్ అనేటివి ప్రపంచవ్యాప్తంగా 53% అనేది పడిపోవడం జరిగింది. మరి అదే టైంలో యూరోపియన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగింది. మరి దీనికి కారణం ఏంటి? రష్యాది పడిపోవడం, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటివి పెరగడం అనేది దేనికి సంకేతం? దేని వల్ల జరుగుతుంది ఇది? రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఇది జరుగుతుంది. మరి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి
ఈ అనేక దేశాల నుంచి సైనిక సహాయంగా యుక్రెయిన్ వాళ్ళు ఆయుధాలు కొన్ని సరఫరా చేస్తున్నాయి, కొన్ని వాళ్ళు కొంటున్నారు. అవునా కాదా? మరి అందువల్లనే ఈ లార్జెస్ట్ ఇంపోర్టర్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఇండియా, సెకండ్ ప్లేస్ లో సౌదీ, థర్డ్ ప్లేస్ లో ఖతార్, తర్వాత ఫోర్త్ ప్లేస్ లో యుక్రెయిన్ నిలవడం జరిగింది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఇంపోర్టర్ గా యుక్రెయిన్ నిలవడం జరిగింది. ఓకే రైట్. సో ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్? ఇండియా టాప్స్ ద place once again as the world's largest arm importer, and second place goes to Saudi, third place goes to Qatar, fourth is Ukraine, fifth is Pakistan. And from which countries are we buying the most? India, we are buying from Russia first, then from France, then from USA. Okay, and Russia's total exports to the world, arm exports to the world, are decreasing. The main reason is Ukraine Russia war, because వాళ్ళకే సరిపోతలేవు, వాళ్ళకి అప్పుడప్పుడు సరిపోక పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్లీ మిత్ర దేశాలైన ఇరాన్ నుంచి కొన్ని తీసుకుంటున్నారు, ఉత్తర కొరియా నుంచి కొన్ని తీసుకుంటున్నారు అని న్యూస్ లో వస్తుంది కదా. సో yes, these are all the important points to be remembered, right? Now coming on to the next topic for today, there are భారత్ శక్తి ఎక్సైజ్. భారత్ శక్తి అనేది ఒక ఎక్సైజ్ ని రీసెంట్ గా ట్రై సర్వీసెస్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళ దగ్గర ఉన్న ఇండిజినియస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తో నిర్వహించడం జరిగింది. భారత్ శక్తి ఈజ్ ఏ ఎక్సైజ్ బిట్వీన్ విచ్ 2 ఆర్గనైజేషన్స్ ఆర్ విచ్ 2 కంట్రీస్ అని ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తూ అడగచ్చు. బట్ మరి మన ఇండియాకి సంబంధించిన ట్రై సర్వీసెస్ యొక్క ఫైర్ పవర్ ని చూపించడానికి దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నిర్వహించడం జరిగింది. ఓకే, మరి ఎక్కడ నిర్వహించారు? పోఖ్రాన్ లో, రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఉంది కదా, మరి ఆ పోఖ్రాన్ లో నిర్వహించడం జరిగింది. ఇందులో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొనడం జరిగింది. మరి ఇందులో భాగంగా మన దేశానికి చెందిన ఇండిజినియస్లీ తయారు చేసిన ఎక్విప్మెంట్స్ ని ఈ ఎక్సర్సైజెస్ లో భాగంగా ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వల్ల లైట్ కాంబాక్ట్ తేజస్ ఉంది కదా, మరి లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన తేజస్ ని, అండ్ ఈ తేజస్ ఈ ఎక్సర్సైజ్ తర్వాత తన బేస్ కి రిటర్న్ అవుతూ ఒకటి కూలిపోవడం కూడా జరిగింది. మరి అందులో న్యూస్ లో ఉంది. అలాగే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అయిన MK4, అలాగే మొబైల్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్, మరి T90 ట్యాంక్స్ LNT వాళ్ళతో కలిపి మన వాళ్ళు ఇండిజినియస్ కి డెవలప్ చేస్తున్నారు కదా, మరి ఇండిజినియస్ బ్యాటిల్ ట్యాంక్స్ అయిన T90, అలాగే ధనుష్ గన్స్, ఆర్టిలరీ గన్స్ ధనుష్ ఉన్నాయి కదా అవి, అలాగే K9 వజ్ర, ఈ హవిట్జర్ అంటారు వీటిని. అంటే ఎలాంటివి అంటే మీరు కార్గిల్ యుద్ధం సంబంధించిన సినిమాలు ఏమన్నా చూస్తే ఉన్న దగ్గర 2 టైర్ల మీద ఒక పెద్ద ఎక్విప్మెంట్ లాంటిది పెట్టి ఇట్లా ముందడికెళ్ళి శత్రుఘ్నుల్ని గురిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని హవిట్జర్ అని చెప్పి అంటూ ఉంటారు. మరి దాని యొక్క ఇండియన్ వర్షనే K9 వజ్ర, రైట్. అలాగే పినాకా రాకెట్ లాంచర్ సిస్టమ్ ని, అలాగే ఇవన్నిటినీ కూడా మన వాళ్ళు షోకేస్ చేయడం జరిగింది. ఓకే రైట్. భారత్ శక్తి ఎక్సైజ్ అంటే ఇండియాకి సంబంధించిన 3 ఫోర్సెస్ కలిపి నిర్వహించారనే పాయింట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మిజోరం కి కొత్తగా ఒక అసెంబ్లీ స్పీకర్ వచ్చారు. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ మిజోరం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉమెన్స్ పెద్దగా రాజకీయాల్లో ఉండరండి. అలాంటిది స్పీకర్ గా మొట్టమొదటిసారిగా మిజోరంలో ఒక ఆడ మహిళకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల న్యూస్ లో ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం నాగాలాండ్ ఎలక్షన్స్ అయిన తర్వాత నాగాలాండ్ లో ఫస్ట్ టైం ఉమెన్ ఎమ్మెల్యేస్ గెలిస్తే వాళ్ళ పేర్లతో సహా TSPSC Group 1 ఎగ్జామ్ లో అడిగాడు. ఓకే, సో మరి ఈసారి కూడా అడిగే అవకాశం ఉంటుంది. హిస్టరీ మేడ్ ఇన్ మిజోరం యాజ్ ఎ ఉమెన్ ఎమ్మెల్యే ఆక్యుపైస్ స్పీకర్ సీట్ ఫర్ ద ఫస్ట్ టైం. షీ ఈస్ ద స్పీకర్. ఓకే, మరి మిజోరం, నాగాలాండ్, త్రిపుర ఇలాంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉంటుంది? మన దేశంలో మినిమం ఏదైనా స్టేట్ లో అసెంబ్లీ స్ట్రెంత్ 40 కదా. ఎస్, మరి ఈ స్టేట్ లో కూడా 40 మెంబర్స్ సభ్యులు ఉన్నారు. మరి 40 మంది సభ్యులు ఉన్న మిజోరం అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా ఒక మహిళని స్పీకర్ గా ఎంపిక చేయడం జరిగింది. మరి ఈమె ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళంటే జోరం పీపుల్స్ మూవ్మెంట్, JPM అని అక్కడ ఒక పొలిటికల్ పార్టీ ఉందండి. ఆ జోరం పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు. మరి ఎమ్మెల్యే ఈమె. ఓకే, ఎమ్మెల్యేనే స్పీకర్ చేస్తారు అనుకోండి. ఓకే, మరి ఈమె ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఆమెనే ఈసారికి అసెంబ్లీ సెషన్స్ కి స్పీకర్ గా ఎంపిక చేసుకున్నారు. ఓకే, మరి ఈమె పేరు ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఈమె పేరు ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం ఎగ్జామ్ లో అడిగారు. లాస్ట్ టైం ఎగ్జామ్ లో
అడిగారు. మరి ఈమె పేరు బ్యారిల్ వన్నే హసంగి అంట. బ్యారెల్ వన్నే హసంగి. ఓకే, ఈమె పేరు ఇంపార్టెంట్. మరి రీసెంట్ గానే మిజోరాం ఎలక్షన్ జరిగాయి కదా మరి మన తెలంగాణతో పాటు. మరి ఇటీవల జరిగిన ఈ మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో 3 మహిళా శాసనసభ్యులు ఎన్నిక అవడం జరిగింది. మరి ఇందులో నుంచి జోరం పీపుల్ మూవ్మెంట్స్ నుంచి గెలిచిన ఈ వన్నే హసంగి అనే ఆమె లేడీకి స్పీకర్ పదవిని అప్పచెప్పడం జరిగింది. మరి ఈమె రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలుగా గెలిచిన ఎమ్మెల్యే. షీఈస్ జస్ట్ 32 years ఏజ్. 32 years ఏజ్ లో మనమేమో గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పి ఇక్కడ సంవత్సరాల నుంచి కూర్చుంటూ ఉంటే ఈమె ఎమ్మెల్యే గెలిచి అక్కడ స్పీకర్ కూడా అయిపోయింది. ఓకే, రైట్. మరి కమింగ్ ఆన్ టు ద టాపిక్, మేఘాలయ అనగానే వాళ్ళ రాజధాని ఏంటి? షిల్లాంగ్, రైట్. మరి షిల్లాంగ్ లోని ఒక యూనివర్సిటీ నుంచి ఈమె మాస్టర్స్ లో డిగ్రీ చేసి టెలివిజన్ యాంకర్ గా కూడా పనిచేయడం జరిగిందంట. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్ హియర్? రీసెంట్లీ ఇన్ ఏ నార్త్ ఈస్ట్ స్టేట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏ వుమెన్ హ్యాస్ బీన్ మేడ్ యాజ్ ఎ స్పీకర్. విచ్ స్టేట్ ఈస్ దట్? మిజోరాం. వాట్ ఈస్ హర్ నేమ్? ఆమె పేరు బ్యారిల్ వన్నే హసంగి అండ్ షీ ఈస్ ఆల్సో ద యంగెస్ట్ ఎమ్మెల్యే. అత్యంత పిన్న వయస్కురాల అయిన ఎమ్మెల్యే. 32 years ఏజ్ కి ఆమె ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు స్పీకర్ గా కూడా పనిచేయడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. తెలంగాణలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే March 8th సందర్భంగా ఉమెన్ ఐకాన్ అవార్డ్స్ ని ప్రదానం చేయడం జరిగింది. అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ ఐకాన్ అవార్డ్స్ ఇచ్చారు. బట్ దాన్ని మాజీ ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారి కుమార్తె సురభి గారు ఉన్నారు కదా, ఎమ్మెల్సీ సురభి గారు, మరి ఆమె చేతుల మీదుగా ఉభయ రాష్ట్రాల పరిధిలో ఉన్న ఆడవాళ్లకు ఉభయ రాష్ట్రాల పరిధి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల పరిధిలో ఉన్న ఆడవాళ్లకు ఉమెన్ ఐకాన్ అవార్డుల ఇప్పించడం జరిగింది. ఓకే, మరి ఇది ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు? ఇంటర్నేషనల్ ఫిలంథ్రోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో. ఇంటర్నేషనల్ ఫిలంథ్రోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాహిత్య రంగంలో, అన్ని రంగాల్లో కాదు, సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న సిరిసిల్లాకు చెందిన బాల సాహితీవేత్త అయిన డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ గారికి ఈ పేరు ఇంపార్టెంట్ అండి. ఇటు సిరిసిల్లకు చెందిన వ్యక్తి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్. మరి అలాగే అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామానికి చెందిన కట్నా జ్యోతి అనే వ్యక్తి కూడా ఈ జాతీయ ఉమెన్ ఐకాన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ లో తెలంగాణకు సంబంధించిన విషయాలు ఏదన్నా అవార్డ్స్ ఏమన్నా స్పెషల్ గా వస్తే దాని మీద ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు కదా, అందుకే ఇక్కడ చెప్పాను. బాల సాహితీవేత్త అంటే చిన్నపిల్లల పుస్తకాలు రాస్తారు కదా, చిల్డ్రన్ రైటర్. ఓకే, మరి ఆమె పేరు కందేపి రాణి ప్రసాద్. అలాగే కట్టా జ్యోతిలకు కూడా ఈ అవార్డుని ఇచ్చారు. వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు సమ్ ఎంసీక్యూస్. కొన్ని న్యూస్ లో ఉన్న కొన్ని ఐటమ్స్ మీద ఇక్కడ ఎంసీక్యూస్ పెట్టాను, వాటి మీద కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ 24 క్యాంపెయిన్? ఇది ఆల్రెడీ ఎగ్జామ్ క్లాస్ లో డిస్కస్ చేశాను డీటెయిల్ గా. మరి ఇక్కడ మళ్ళీ ఇచ్చారంటే ఇది ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. ఓకే, ఆప్షన్స్: ఏ వాల్యూయింగ్ వాటర్, బి జల్ శక్తి సే వికాస్, సి నారీ శక్తి సే జల్ శక్తి, డి సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్. మరి ఏంటి ఆన్సర్? ఆల్రెడీ దీని థీమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, 2 days కింద మాట్లాడినట్టున్నాను. నారీ శక్తి సే జల్ శక్తి అనేది దీని యొక్క థీమ్. మరి దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఈ జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ 2024 క్యాంపెయిన్ ని యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి మిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు కదా, మరి ఆయన 5th ఎడిషన్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశాడు? న్యూఢిల్లీలో. మరి దీనికి థీమ్ ఏంటి? నారీ శక్తి సే జల్ శక్తి. మరి ఈ థీమ్ ని ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ వాటర్ కన్జర్వేషన్ లో ఉమెన్ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మరి అందుకోసమే దీన్ని పెట్టడం జరిగింది. అండ్ దిస్ క్యాంపెయిన్ హాస్ లాంచ్డ్ అండర్ ద నేషనల్ వాటర్ మిషన్ కింద దీన్ని పెట్టడం జరిగింది, దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్
మహతారి వందన యోజన. మహతారి వందన యోజన ఒక స్కీమ్ పేరండి, విచ్ ఈస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఈజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఇది కావాలనే పెట్టాను. ఆప్షన్స్ ఆర్ ఏ ఛత్తీస్గఢ్, బి జార్ఖండ్, సి ఒడిస్సా, డి కర్ణాటక. మరి ఆన్సర్ ఏంటి? ఛత్తీస్గఢ్. ఇది ఎందుకు పెట్టానంటే మన తెలంగాణలో ఆడవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత, అలాగే ఇప్పుడు 2,500 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు కదా ఆడవాళ్ళందరికీ. మరి ఇవి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఫ్రీగా పంచడం అనేది తప్పు. సౌత్ ఇండియన్ స్టేట్స్ లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో చాలా ఫ్రీ స్కీమ్స్ పెడుతున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆడవాళ్లకు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అనే స్కీము ఫస్ట్ సౌత్ ఇండియాలో స్టార్ట్ కాలేదండి, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టార్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాడ్లీ బెహనా యోజన అని చెప్పి ఒక స్కీమ్ ని తీసుకొచ్చి ఆడవాళ్లకు మనీ ఇచ్చే ప్రోగ్రామ్ ని ఆయన స్టార్ట్ చేశారు. మరి మనమే ఇక్కడ ఏం ఫస్ట్ ఇవ్వట్లేదు, మన దగ్గర వచ్చినప్పుడు విమర్శలు వచ్చాయి. కానీ అంతకన్నా ముందు నుంచే మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ లో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో కూడా మహతారి వందన యోజన అనే స్కీమ్ కింద ఉమెన్ ని ఎంపవర్ చేయడానికి అన్న పేరుతోని ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ ఆడవాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్ లోకి వేస్తారంట. మరి దీన్ని రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఛత్తీస్గఢ్ కి వెళ్ళినప్పుడు ఈ స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ స్కీమ్ లో భాగంగా అందరు ఆడవాళ్ళకి ఇస్తారా? టార్గెట్స్ ఎవరైనా ఉన్నారంటే ఎస్, టార్గెట్ ఉన్నారు. దిస్ స్కీమ్ మెయిన్లీ టార్గెట్స్ మ్యారీడ్ ఉమెన్, ఎలిజిబుల్ మ్యారీడ్ ఉమెన్ ఇంక్లూడింగ్ విడోస్, డైవర్స్ ఇండివిజువల్ ఫర్ ప్రమోటింగ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆఫ్ దెమ్ అంట. ఓకే, పెళ్ళైన ఆడవాళ్లకు, భర్త చనిపోయిన ఆడవాళ్లకు, అలాగే విడాకులు తీసుకున్న ఆడవాళ్లకు వీటికి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఎందుకనో మరి ఇంజనీరింగ్ డిగ్రీ ఈ చదువుకునే ఆడవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళని కూడా ఈ స్కీమ్ లోకి చేర్చాలన్న ఆలోచన వచ్చి వాళ్ళని కూడా చేరిస్తే బాగుంటుంది. ఓకే రైట్. మరి దీనివల్ల ఛత్తీస్గఢ్ లో 70 లక్షల మంది ఆడవాళ్ళు దీని ద్వారా బెనిఫిట్ అవుతారంట. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ Yaoundé Declaration recently mentioned in the news is associated with which one of the following issues? రీసెంట్ గా ఈ Yaoundé డిక్లరేషన్ అనేది ఒక న్యూస్ లోకి వచ్చిందండి. మరి ఏ ఇష్యూ మీద ఇది ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ పవర్టీ, బి క్లైమేట్ చేంజ్, సి మలేరియా ఎరాడికేషన్, డి న్యూక్లియర్ డిసార్మమెంట్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇస్ మలేరియా ఎరాడికేషన్. అదేంటి సార్ మలేరియా అంతగా ముందా తీసుకొచ్చే అంతగా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బట్ మన ఇండియాలో మరీ డిక్లరేషన్ తీసుకొచ్చేంత లేదు, కానీ ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా ఎక్కువగా ఉంది. సో రీసెంట్ గా ఆఫ్రికాకు చెందిన 11 దేశాలకు సంబంధించిన హెల్త్ మినిస్టర్ సమావేశమై ఈ Yaoundé డిక్లరేషన్ ని తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ డిక్లరేషన్ అంటే ద ఎయిమ్ ఆఫ్ దిస్ డిక్లరేషన్ టు ఎండ్ డెత్స్ డ్యూ టు మలేరియా ద్వారా చనిపోవడం అనేది చాలా ఎక్కువగా ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ బుర్కినా ఫాసో, నైజీరియా, టంజీనియా లాంటి దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. మరి అలాంటి 11 దేశాలు దీంట్లో సిగ్నేచర్ పెట్టడం జరిగింది. ఎందుకు? టు ఎండ్ మలేరియా డెత్స్. ఓకే రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.